ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు నీ వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించినట్లు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి, ఆమెన్. ఏ మనసు కలిగి ఉండాలంటండి? పక్కోళ్ళకున్న మనసు వాళ్ళకి వీళ్ళు కాదు, క్రీస్తు యేసును కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. ఒక అద్భుతమైన సంఘటన మీ మధ్యకి తీసుకొస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అమెరికాలోని క్యాపిటల్ హిల్లో సెనేటర్ జాన్ స్టెన్నిస్ గారు తన ఇంటికి వెళ్ళి కారు దిగి ఆ ఇంటి గుమ్మం వైపు నడిచి వెళ్తూ ఉన్నారంట. అలా ఇంటికి నడిచి వెళ్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు చీకట్లో నుంచి వచ్చి ఆయనపై 7 సార్లు కాల్పులు జరిపి ఆయన పడిపోగానే ఆయన దగ్గర ఉన్నదంతా దోచుకుని పారిపోయారంట. కారులోంచి దిగింట్లోకి వెళ్ళి లోపలనే కాల్ చేసి 7 సార్లు కాల్పులు జరిపేసి ఆయన దగ్గర ఉన్నదంతా కూడా దోచుకుని వెళ్ళిపోయారంట. జాన్ స్టెన్నిస్ గారిని వెంటనే వాల్టన్ రీడ్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అంతా కలిసి 7 గంటల పాటు ఆయన్ను ఆపరేషన్ థియేటర్లో ఉంచి ఆయన శరీరంలో ఉన్నటువంటి బుల్లెట్లన్నిటిని కూడా బయటకు తీశారు. మరొక సెనేటర్ ఆయన చూడటానికి ఆసుపత్రికి వెళ్ళాడు. ఆసుపత్రి అంతా కూడా హడావుడిగా ఉంది. జాన్ స్టెన్నిస్ గారి క్షేమ సమాచారం తెలుసుకోవటానికి క్షణము తీరిక లేకుండా ఫోన్ మోగుచూ ఉన్నది. ఆసుపత్రి సిబ్బంది వచ్చుచున్నటువంటి అనేక ఫోన్ కాల్స్లకు సమాధానం చెప్పలేక సతమతమైపోతూ ఉన్నది. లోపలికి వచ్చినటువంటి సెనేటర్ ఒక ఫోన్ ఎత్తి జాన్ స్టెన్నిస్ గారి యొక్క ఆరోగ్యం నిలకడగా ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే ఫోన్ మరలా మోగింది. ఆయన మరలా అదే సమాధానం చెప్పి ఆయన ఆరోగ్యం గురించి భయపడవలసిన పని లేదు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మరలా ఫోన్ వచ్చింది. ఆయన అక్కడే కూర్చుని తెల్లవారే వరకు ఆగకుండా సమాధానం చెప్పి ఒక నర్సు రాగానే, నా పేరు మార్క్ హాట్ఫీల్డ్, మీరు బిజీగా ఉన్నారని నేను రాత్రంతా ఫోను అటెండ్ చేశాను అని చెప్పి వెళ్ళిపోయాడంట ఆయన. అమ్మా, మీరు బిజీగా ఉన్నారు కదా, కాబట్టి అందుకని నేను నైట్ అంతా కూడా ఈ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటూ వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆయన మాటలు విన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది ఎంతో ఆశ్చర్యపోయారు. ఎందుకనంటే కన్జర్వేటివ్ రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి మార్క్ హాట్ఫీల్డ్, డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి జాన్ స్టెన్నిస్ను పరామర్శించటకు వచ్చుటే కాకుండా ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. ఈయన వేరే పార్టీ, ఆయన వేరే పార్టీ. కన్జర్వేటివ్ రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి మార్క్ హాట్ఫీల్డ్, డెమోక్రాట్ పార్టీకి చెందినటువంటి జాన్ స్టెన్నిస్ గారిని పరామర్శించడానికి రావటమే ఆశ్చర్యకరమైన విషయం. పైగా వచ్చినటువంటి ఆయన ఏంటంటే రాత్రంతా కూడా కూర్చొని ఆ ఫోన్ కాల్స్ తీసుకోవటం చాలా ఆశ్చర్యకరమైన విషయం. తన యొక్క ప్రత్యర్థి వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మార్క్ హాట్ఫీల్డ్ గారు ఎందుకంత సమయాన్ని వెచ్చించారు? మార్క్ హాట్ఫీల్డ్ నిజమైనటువంటి క్రైస్తవుడు. హల్లెలూయా! చూసారా, ఎవరంటండి? నిజ క్రైస్తవుడు. ఆపోజిషన్ పార్టీలో ఉన్నప్పటికీ దేవుని ప్రేమను చూపించిన నిజమైన క్రైస్తవుడు, క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగినటువంటి వాడు. వ్యక్తిగతంగా తమకు ప్రత్యర్థి అయినా కానీ క్రీస్తు ప్రేమను చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు, మీ శత్రువు ఆకలిగొని ఉంటే ఆహారమేమో, అప్పుడు నీవు అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేదు అని చెప్పాడు.
యేసుక్రీస్తును కలిగినటువంటి ఈ మనసు ఈ మాటలు వించిన ప్రతి వారు కలిగి, శత్రువు శ్రమలో ఉన్నా సరే ప్రార్థించాలి. శత్రువు మరి పతనమవుతున్నప్పుడు సంతోషించేటువంటి వాడు కాదు క్రైస్తవుడు. వింటున్నారా ప్రియులారా? ఎదుటివారి మేలు కోరుకోవాలి ఎప్పుడు కూడా. సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. శత్రుత్వం కలిగి ఉండొద్దు, సమాధానం కలిగి ఉందాం. మరి క్రీస్తు యేసుని కలిగిన ఈ మనసు ఈ వాక్యం వినిచిన వారందరూ కలిగిండి ప్రభువును మహిమపరచుదురుగాక. ఆమెన్.